తిన్నా తిన్నా ఆకు కత్తిరేవా అత్తమ్మ గిది ముందర పెట్టుకున్నా కత్తిరిద్దామని కూర్చున్నా కానీ ఇగో జాబితా అర్జెంట్ ఉన్నదంటే కుట్టిమన్నారు కుడుతున్నా. అత్తమ్మ నేను ఇంటి ఆకు తెచ్చుకోవాలా? నాది కూడా ఇన్నే ఉన్నది. ఇడికెందుకు అందరం కూర్చునే కడుకోదప్ప. సరే తెచ్చుకుంటా. తెచ్చుకోపోవాలి. ఇప్పుడు అయిపోయిందో లేదో ఆకు తీసుకొని రమ్మన్నది ఇంకా వెళ్తలేదు. అత్తమ్మ పిల్లవైనా అక్క పోయి వచ్చినా మునిం రాలే ఏం రాలే. మరి నేను పోలేదు. రేపన్నా ఇయ్యాలి జరా వస్తాడట రేపు షేక్ నైన్ వస్తాడట బీడీలు తీసుకుంటాడట. ఎందుకో షేక్ నైన్ వస్తాడు. అక్క రాడ కూర్చుంది. ఏ రా నువ్వైతే వెళ్ళనే ఇయ్యరా రేపు ఇయ్యరు జర నా మాప ఇయ్యరు ఇయ్యాలి ఇయ్యపోతే జర ఇయ్యరు. సాబిరమ్మ విడుతురు బీడీలు అమ్మమ్మ విడుతురు. రాసుకో నేను పోతున్నా. సరే అమ్మ. నువ్వు అంగా తీసుకొని పోతున్నానయ్యా. నేను పోతున్నా ఇక పొరాన్లో చేరుకుంటూ అంగా తీసుకొని వస్తా. పొరాన్లు ఎటు పోయారో ఏమో ఇక అంగా తీసుకొని వస్తా. వాళ్ళు వచ్చినాకుంటూ పద్మక్క ఇంకా వస్తలేదు ఇయ్యాల. రోజు వరకు బల్ల వచ్చినా వస్తుంది. పద్మ వస్తుంది కదా మరేనా ఏం చేసినవే పోరే వరకు అమ్మటోళ్ళు అయిందేమో. లేదు బయట మస్తు తక్కువ పోసింది ఎంత వేయాల సంబాకు ఎలదట్నే ఇంటికి వచ్చింది చిన్నమ్మ పద్మయ్యని మాపిచ్చిన నేను. ఏమన్నా అన్నాడు అక్క ఏమన్నా తంబాకు పోసింది కానీ ఆకేయలేదక్క. దాగిప్పలేదట. రేపు ఎత్తడట. నాకైతే 5-6 కూడలు ఉన్నాయి అక్క. నేను చేస్తా. మరి నేను తెచ్చుకో. తెచ్చుకోవాలి కనుక లక్ష అవుతుందేమో. నా దగ్గర చిన్నమ్మ నగరలో ఏం లేదా? మాకు తీసుకున్నాడు అక్క నాది. తీసుకున్నాడే మంచిగా తీసుకున్నాడు. ఏమన్నా వీకేసాడు బిల్లు 400 400 ఏమన్నా అన్నాడా మరి రాలేదని? తంబాకు పోసింది 400. ఆకు ఎప్పుడు ఎత్తాడట అక్క మరి? దాగిప్పింది లేదట్టు. మరి ఆకుంటేనే చేసుడు. ఆకు లేదా ఏం లేదా ఎట్లా చేద్దాం మరి? తురుకోల పండుగ తురుకోల పండుగ ఏడు ఇచ్చినావా నేను మా పిల్ల వచ్చిందా బాబు? వస్తున్నాయి. ఆకైంది ఇప్పుడే. అత్తమ్మ నేను పోతున్నా. వాళ్ళిద్దరు పోయిరు. ఒకటేసారి పోయిరు. వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు పోతారు వచ్చిన వాళ్ళు ఇద్దరు ఒకటే చిన్నమ్మ. ఎప్పుడైనా ఒకరినొకరు నిలిచి ఉండనే ఉండరు వాళ్ళు. రేపు ఉంటేమో అది దారం కడుతున్నది ఆయన పోయింది. ఆమెనేనా దారం కట్టితే ఆమె ఎప్పుడు ఆమె ఉన్నంత సేపే ఈమె ఉంటది. ఆమె పోగానే ఈమె కూడా పోతుంది. ఇద్దరు పోగానే ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. వాళ్ళు పోతే లేకపోతే పోతారా? పద్మట్లు అనొద్దు. వాళ్ళు మనుషులు పోయి నన్ను కూడా మా అంటారు తీసిందమ్మ. మీరు ఏమన్నారు తీరా పద్మ? వాళ్ళు ఏమన్నారు? మా అంటారు అన్నారు. అనరని ఎప్పుడు అనుకోకుండా మనుషులు పోయినాక కాసిందమ్మా దారం కడతాను కదా. లేదట. ఏ ఊక పద్మ ఊకాయల ముచ్చట తింది మనసు ఆడతలేదు. సరుప ముచ్చట మీకు మంచిగా ఉన్నారు. ఎట్లమైన బాధలు ఉండదా మనుషులకు? ఉండో లేక పోతారు. వేసిందా సరుపత్తమ్మ ఎప్పుడన్నా నీకు? మనకేంటి ఎత్త చెల్లె ఏమో ఎత్తదేమో అనుకుంటే ఆకలి కాబట్టి గింత అడిగినా ఎత్తలేదు. దాని మీద ఉన్న ప్రేమ మన మీద ఉంటే మంచిగానే ఉండు. ఉండనే ఉండదు. ఒకళ్ళో తిరగా చూస్తుంది ఆమె. అందరిని ఒక తిరగా చూస్తే నన్ను వండనిత్తలేరీడా తెలంగాణ పొద్దున్నాక వంటవా? జరసేపు తిరిగితే ఏమైతుంది? ఇటు ఊక వంటవా? నేను వాడనిచ్చేటోళ్ళు పన్న పానమా అవు పద్మవా
అంటే జర తిరిగితే ఏమైతుంది కట్టబట్టి కాళ్ళు నొప్పి ఉన్నది కదా కోడలు జర చేసి పట్టి ఆయన కూర్చుంటుంది అరు మీద కాలు తప్పుకొని కూర్చుంటుంది ఆ కోడలు చేయకపోతే ఎట్లుండు దాకా పొద్దాకా మంచిగానే పంటది ఇప్పుడు మేము ఈడ కూర్చోంగా కూడా నేను పండిస్తారు అంటే ఇస్తే ఉంటదా కూర్చోరా ముచ్చట కాళ్ళు సాఫ్ అయితే అని చెప్తున్నాము అట్లా కూడా మీకుంటే గట్ట తిరిగేది కనవాడు ఇట్లా మాట్లాడతావు మందులు గణేస్తావు కానీ మందులు అని తినుకుంటా నడవవు అవునా నేను ఉండన్న పోవన్న మీ లొల్లికి ఎవరు వద్దంటారు కూర్చో కూర్చోండి మీ లొల్లికి నాకు ముక్కుడు ఉంది ఏం మంచలేదు అయ్యో నేను ఎప్పుడు అయిపోతున్నావో ఇక చక్క రోజు మా మీద పట్టు పట్టించుకుంటున్నా ముడి అన్న ఇప్పుడేనా రోజు మొన్న ఊరి పోతి మాకు ఇస్తుందని ఎప్పుడు చేయకుంటే ఒకరితో పంపుతున్నా కదా తీసుకోవచ్చు కదా మునిమన్న అరే అందరూ ఇస్తే నేను ఇచ్చిన నేనే తీసుకున్నా ఒక్క బీడన్న ఎందుకు ఒక్కొక్కరు కలర్ గుంట కూడా తీసుకుంటాను బీడీలు చూసినా పద్మక్క నేను మా చూసిన కర్రీ కూడా తీసుకుంటాను నేను మనసులో అనలే అండి అయ్యో నేను మనసులో కర్రీ ఉన్నా తీసుకుంటాను ఎందుకవనా బిడ్డ నీకు మంచిగా ఎత్తే నేను మంచిగా వేసిన అక్క ఒకటి ఎట్టిందవా నేను మంచిగా వేసిన కానీ నువ్వు అంటే హరిసుకుంటున్నావు అంటే హరిసుకుంటున్నాను ఎందుకు నేను చేస్తలేనా ఆకయ్య తమ్మయ్య ఆకయ్య పో పో అంటాడు ముని మన రామ్తోటి మేము అప్పుడే చెప్పినాం అన్నమాట మంచిగా మంచిగా వండి లేసేస్తున్నావు నేను నీకైతే ఎప్పుడు మా లోకం మద్దు కాదు నేను పిలుతారేమని చూస్తున్నా వీడియో పైన చేద్దాం అన్ని చేరుగా ఉంటుందా ఎందుకుంటది మీకే ఉంటుందా బాగా నేను అప్పుడు చెప్తా వస్తాను నేను అనుకుంటున్నాను ఇంట్లో ఏం అనుకుంటలేను ఇల్లేడైంది 4 ఉన్నారు ఇంకా ఇట్లేది యాలచ్చేది పద్మనేది సాబిరేది వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు ఎటు వేరు ఇప్పుడే వేరురా అన్నం తినొస్తాను వేరు కత్తిరించిరా కత్తిరించారు అందరు టీవీలో ఉన్నారు బిడ్డ ఇప్పుడు బీడీలేని వేసిండు నాకెందుకు వేయలే ఇలా ఆకలేదని నేను చేయలేదు అందుకే అన్నది మంచిగా అన్నది దొరికానా ముచ్చట నీకు ఏం ముచ్చట బాలక్క లేదా కొడుకు రాత్రి లేచిపోయింది ఎవరన్నా పోయి నాకు పొద్దుకి ఎక్కయింది ఎవరు అన్నారు నీతోటి నాతో ఎవరన్నా తెలుసుకున్నావా మరి ఎవరన్నారని పోయిండట ఇటు ఊళ్ళో ఇంకా తెలియదు ఇక ఎవరైనా తీసుకుపోయిండో ఏం కదా పిల్లదే ఎవరో ఏం పాడో ఊరో మనకేమెరక పెట్టుకుంటారు వాళ్ళు తల్లి పిల్లలు ఏదైనా తెలియని ఇస్తారా వాళ్ళ ముచ్చట వాళ్ళకి ఏమైనా ఇస్తారా చెప్పకపోతే ఏ ముచ్చట చెప్తారు తల్లి పిల్లలు వాళ్ళే మాట్లాడతారు ఎప్పటికైనా తెలిసేది ఏ విషయమైనా చెప్తేనే మనకేంది ఏంటి గట్ట అలా చెప్పేది వీళ్ళకేంది చెప్పేది మరి చెప్పరా మరి మీరు చెప్పరా మీకే తెలుస్తుందా ఊరందరూ తెలుస్తుంది ఆ విషయం మీరు ఇద్దరే చెప్పుకుంటారా మరి నాకు చెప్పచ్చు కదా మీరే గుసగుస పెట్టుకుంటారు మళ్ళా మమ్మల్ని అంటారు మీరు చెప్తారా మాకేదన్నా మీరు గట్ల పెట్టుకుంటారు చెప్పుకోవాలి మీరే పెట్టుకుంటారు ముచ్చట వాళ్ళ ముచ్చట వాళ్ళు పెట్టుకుంటారు మన ముచ్చట మనం పెట్టుకుంటాం తీరాదు అనుకున్నా అనుకోండుడే ఉంటది ఎప్పుడు పండుకొని లేచి వచ్చింది ఇచ్చే పంట చదువుతావా నువ్వు పీడింగ్ చేయవా అవుకి తోటలు చెత్తలేరు ఏ వచ్చినది తోటలు వండరా నీ వల్లే అవును ఎవరు దాకానే అన్నావా నేను అంటాను ఇప్పుడు నువ్వు పన్నది ఇప్పుడు లేచి వచ్చి ఇప్పుడు చెప్తాను
నేను కరువు పని వేయించినా అగ్గట్టు ఇచ్చినా బిజీలు తీసుకొని ఇట్టే వచ్చింది ఆకు తీసుకొని. ఆమెకు భయమే లేదు, ఇంత కూడా భయం లేదు. అంటే ఆయన ఫంక్షన్కి ఎప్పుడు పోతాం అల్లుడు రాలేదు లేవా ఇంట్లో పెట్టిపోతానా ఇంకా పోయకుంటే ఏం చేస్తా చిన్నమ్మ ఏం కూర చేసిన పొద్దుగాల బీరకాయలు వండినరా. బీరకాయ కూర వండితే ఎంతగాలే అయిపోయింది. అప్పటికి మళ్ళీ ఇంత పప్పుచారనే వేయాలి. కూరగాయలు కూడా ఏం లేవురా, ఏమైనా చేద్దామంటే మళ్ళీ రాత్రి మళ్ళీ ఇంత పప్పుచారే చేయాలి. ఇవాళ అంగడే కదా పోదామా మరి పోదంతే వస్తావా పోదామంటున్నా కానీ బిడ్డ మరి మీదేం కూర పొద్దుగాల చేసింది చెప్పు నాది అడుగుతున్నావు కానీ. నేను పొద్దుగాల అది వంకాయ కూర వండిన, వంకాయ ఆలుగడ్డ వండిన. అదే అవుతుంది మాకు రాత్రికి. మేము నలుగురమేనా అవుతుంది, మాకు పొద్దు మాకు మా అవుతుంది. పొద్దు బాబు మా సరి పెడతావు బాబా, మాకే సరిపోదు. సరే మరి అంగడి పోదాం ఇవాళ. అంగడి పోతున్నాం వస్తారా? ఇప్పుడే చెప్పలేదంటారు. అనమా మరి ఏదైనా చెప్తారా మీరు? ఇప్పుడే చెప్పలేదంటారు రండి మరి మేము పోతున్నాం. మొత్తం ఎప్పుడు ఎన్ని గంటలు పోతారో చెప్పుర్రి. తల్లి పిల్ల మిన్న అంటారు ఏమైనా అనమా మరి అందరికి చెప్పాలి, అందరం వస్తాడు. జ్యోతి మిర్చిలు కొనిస్తారా? కొనిస్తుంది ఎప్పుడైనా మిర్చిలు కొనిస్తా అనుకుంటున్నా, థమ్స్అప్ తెస్తా అనుకుంటున్నా, ఎప్పుడు ఉంటలేరు. మరి ఇలా తెస్తావా? అందరు రమ్మనల్లా మా పిల్లలు అందరినీ. థమ్స్అప్ తెస్తా, మిర్చిలు తెస్తా, బొండలు బోండలు కొని మనిషికి 20 రూపాయలే కొనియాలి బొండాలు. మరి థమ్స్అప్ పెడదాదు థమ్స్అప్ మీ ఇంటికన్నా ఇక మీ ఇంటికే వదినలకే తాగబెడతావు కానీ జ్యోతి మరి అత్తమ్మలకు తాగబెట్టవా? ఆడ కూర్చున్నట్టు గుళ్ళూరు సత్తం మళ్ళా ఏం చేసినా మేము పోయే టైంకి వస్తామా? పని చేస్తున్నారా? పని అంటే వేయలేదా? పని చేసుకొని వచ్చిన లేట్ అయిందా? జరసేపు వంట చేసుకున్నాక కూర్చుంటే అయిపోవు కదా. పని చేసుకుని పోయడంగా చేస్తాయి. మీరు ఉన్నంతసేపు చేద్దామని వచ్చిరా. నల్లొస్తుంది ఇక నల్లొత్తే పోవాలి, నీళ్ళు పట్టాలి. ఏమైతుంది చెప్తా రేపు ఇస్తావా మాకు? మరి ఇస్తా. ఇస్తావా? పోతున్నారా? నల్లొస్తుంది, నల్లొస్తుంది, పోవాలి, నీళ్ళు పట్టాలి. పొరవని లేరు, అయిపోయింది నాకు ఎప్పుడో అయిపోయింది. పోతున్నా పోతున్నాయి ఇక. ఏడికక్క ఏ బియ్యం పెట్టద్దా? ఏ బుజ్జిని విలువ పెడుతుందో లేదో పిలు బియ్యం పెట్టరా. తమ మీద ఇన్ని పెట్టు. కూరగాయలు లేకుండా పోయి మళ్ళా ఉంటా. జ్యోతి నీళ్ళు పట్టవా? పడతా. పోతున్నా ఎప్పుడు వస్తారా? నల్లొస్తుందట, నీళ్ళు పడతాం. ఆవు జ్యోతి పోదాం, పోదాం ఆవు ఇద్దరు పోదాం. అయ్యో దడ నల్లొస్తుంది. బింగిరి బింగిరి మర్చిపోతావా? అత్తమ్మా అత్తమ్మా. అండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.